బైబిల్ గ్రంథంలో దేవుడు పరిశుద్ధుడు, మనుషులు పాపులు. కానీ నేను గతంలో ఫాలో అయిన విశ్వాసంలో మనుషులు పతివ్రతలు, పరిశుద్ధులు. నేను ఎవరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్నానో వారు మొత్తం కూడా తేడా. మరి దానికి సమాధానం ఒక్కడు చెప్పల. నేను ఎవరు దేవుడని విశ్వసించి, గౌరవించి, ప్రేమించి, ఆరాధించానో వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు భక్తురాళ్ళేమో పతివ్రతలుగా కనపడ్డారు, ఆరాధించబడినోళ్ళేమో వాళ్ళని చెరిపిన వారుగా కనపడ్డారు. మై క్యా కరు, చోటు దియా. దేవునికి స్తోత్రం. బైబిల్ అలా కాదండి. బైబిల్లో మనుషులు పాపులు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ లోపాలు రాశాడు. దానికి దేవుని తీర్పులు ఎలాగున్నాయో కూడా రాశాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడో, అగ్ని ఎంత నిర్మలుడో క్లియర్గా ఇందులో పొందుపరిచాడు. పరిశుద్ధ గ్రంథం అంటే మనుషులు పరిశుద్ధులని కాదు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమున్న గ్రంథము గనక పరిశుద్ధ గ్రంథము. కొట్టవయా ఊరక సచ్చు దెబ్బలు కొడితే గడ్డి కొట్లే సర్దుకో, ఊరక. పాపి అయిన మనుషుణ్ణి పరిశుద్ధునిగా మార్చే విధంగా సిద్ధపరిచేటువంటి క్రీస్తు ఉపదేశం ఉన్న గ్రంథము ఇది పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం ఇచ్చు గ్రంథము, పాపిని పరిశుద్ధునిగా మార్చగల శక్తి కలిగిన గ్రంథము. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపేది పవే మాది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలాలేని నీది నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలాలేని నీది నీవే.